హాయ్, దిస్ ఈజ్ రవి విడే. నా ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం యాంటీ ఏజింగ్. బేసికల్లీ యాంటీ ఏజింగ్ అంటే మనం సాధారణంగా యవ్వనం నుంచి ముసలితనంలోకి పరిణామం చెందుతాం. యాంటీ ఏజింగ్లో ముసలితనం నుంచి యవ్వనంలోకి పరిణామం చెందడం. అది సాధ్యమా అంటే కరెంట్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ మరి ముసలితనం నుంచి యవ్వనానికి మనల్ని మార్చలేదు, కానీ మన ముసలితనాన్ని కొంచెం లేట్గా అయ్యేలాగా, కొంచెం డిలే చేసేలాగా, మనం ఎక్కువ కాలం పాటు యంగ్గా ఎనర్జెటిక్గా ఉండేలాగా చేసి సైన్స్ ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉంది. కానీ అంత పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో ఉందా అంటే ఇంకా పూర్తి స్థాయిలో లేదు. బట్ ఎక్స్పెరిమెంట్స్ నడుస్తున్నాయి. సైన్స్ బాగా రోజు రోజుకి డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు కాకపోయినా అతి త్వరలో మన ఏజింగ్ చాలా డిలే అయ్యేలాగా, చాలా స్లో అయ్యేలాగా మనకి సైన్స్ అందుబాటులోకి రాబోతుంది. అలాగే మేబీ అంటే మనం చెప్పలేము ఎప్పటికవుతుందో, కానీ ఇంకొక 40 to 50 years కల్లా మన రియల్ యాంటీ ఏజింగ్ అంటే ముసలి వాళ్ళు పడుచు వాళ్ళ కింద కన్వర్ట్ అవ్వడం కూడా సాధ్యం అవుతుంది. థియరిటికల్గా అది ఎలా సాధ్యమవుతుందో కూడా నాకు తెలుసు, చాలామందికి తెలుసు, నాకు కనుక కాదు. బట్ ప్రాక్టికల్గా దాన్ని మనం నిజంగా చేసి చూపించగలమా? ప్రయోగాలు నడుస్తున్నాయి. అది మన లైఫ్ టైంలోనే అయితే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. బట్ చెప్పలేం. బట్ ఫ్యూచర్లో మనిషి అనే వ్యక్తికి చావు లేకుండా మాత్రం తప్పకుండా ఈ సైన్స్ చేస్తుంది. బేసికల్లీ ఈరోజు నేను మీకు ఇలాంటి సైన్స్కి రిలేటెడ్ సంబంధించిన ఒక కెమికల్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే ఏంటి అంటే మన యాంటీ ఏజింగ్కి సహాయపడే కెమికల్స్ చాలా వరకు రెడీ అవుతున్నాయి. అంటే బేసికలీ దీన్ని పెప్టైడ్ అంటారు. ఇలాంటి పెప్టైడ్స్, కెమికల్స్ చాలా ప్రయోగ దశలో ఉన్నాయి. ఫ్యూచర్లో అందుబాటులోకి వస్తాయి. అందులో ఇది నాకు అన్నిటికంటే బాగా అట్రాక్ట్ చేసింది. యాక్చువల్లీ నాకు బాగా ఇంట్రెస్ట్ చూపించింది. ఎందుకని అంటే దీంట్లో అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీంట్లో అన్ని పాజిటివ్ ఎఫెక్ట్సే. చాలా సక్సెస్ఫుల్గా దీన్ని ప్రయోగించి దీన్ని జనాలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా FDA అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే దీన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇంకా FDA వాళ్ళు చూసి దాన్ని ఓకే చేసేంత వరకు ఇది మార్కెట్లోకి రాదు. ప్రస్తుతానికి రీసెర్చ్ కెమికల్ కింద దీని అవైలబిలిటీ ఉంది. చాలామంది దీన్ని తీసుకుని దీంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు వాళ్ళ ఓన్ బాడీ మీద. బట్ ఇప్పుడు దాకా అందరికీ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఇంకా ఇది అవైలబిలిటీ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ డిస్క్లైమర్, నేను దీన్ని మిమ్మల్ని తీసుకోమని సజెస్ట్ చేయట్లేదు. ఓన్లీ నేను దీనికి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఇస్తున్నాను అంతే. ఎందుకంటే ఇలాంటివి తెలుసుకోవడంలో అస్సలు తప్పులేదు. ఫ్యూచర్లో ఇది నిజంగా ఫుల్ ప్రూఫ్ చాలా పర్ఫెక్ట్ పెప్టైడ్ కింద మనకి మార్కెట్లోకి వస్తే అప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని వాడతారు. ప్రస్తుతానికి రీసెర్చ్ స్టేజ్లో ఉంది. సో రీసెర్చ్ స్టేజ్లో ప్రస్తుతానికి ఇది ఏ స్టేజ్లో ఉందో నేను మీకు చెప్తున్నాను అంతే. ఓకే, ఇంతకీ ఏంటిది? బేసికల్లీ నేను టెలోమిర్స్ అని ఒక కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి మీరు ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పబోయేది చూసే ముందు ఆ వీడియో చూస్తే మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అది చూడండి. బట్ ఎనీవే దానికి సంబంధించిన ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. టెలోమిర్స్ అంటే ఏంటంటే మన బాడీలో DNA క్రోమోజోమ్స్ ఎండింగ్స్లో ఈ టెలోమిర్స్ ఉంటాయి. ఇవి మన షూ లేస్ లాగా ఉంటాయి. షూ లేస్ ఎడ్జెస్లో ఎలాగ గట్టిగా ఉంటాయో సేమ్ ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. మన బాడీలో ఒక 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. కొంతమంది 37.2 ట్రిలియన్ అంటారు, కొంతమంది 75 ట్రిలియన్ అంటారు, కొంతమంది 100 ట్రిలియన్స్ అంటారు. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఈవెన్ సైంటిస్టులు కూడా తెలియదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమైన పని. బట్ ఎనీవేర్ బిట్వీన్ 37 to 100 crores అనుకోండి, 100 ట్రిలియన్ సెల్స్ అనుకోండి. సో అన్ని సెల్స్ మన బాడీలో ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు చనిపోయి రీక్రియేట్ అవుతుంటాయి. అంటే బాడీలో అన్ని సెల్స్కి ఒకటే లైఫ్ స్పాన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటెస్టైన్స్ ఉన్నాయనుకోండి, అవి 2-3 డేస్లోనే మొత్తం చనిపోయి మళ్ళీ క్రియేట్ అవుతుంటాయి. అంటే మీ ఇంటెస్టైన్స్ 2 డేస్లో కొత్తగా మళ్ళీ తయారవుతాయి అనమాట. అంటే ఈ రోజున్న ఇంటెస్టైన్స్ సెల్స్ అన్ని చనిపోయి ఎల్లుండి కల్లా కొత్త ఇంటెస్టైన్స్ వస్తాయి. సో అలా ఉంటుంది. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ 3 monthsకి ఒకసారి వాటి లైఫ్ స్పాన్ 3 months ఉంటుంది. 3 monthsలో అవి చనిపోయి కొత్త క్రియేట్ అవుతుంటాయి. బేసికల్ ఏంటంటే వాటి క్లోన్ని అవి తయారు చేసుకుని చనిపోతాయి అన్నమాట. ఇప్పుడు క్లోన్ ఏదైతే తయారవుతుందో ఆ క్లోన్ ఎగ్జాక్ట్లీ కాపీ తయారైతే అసలు మన ఏజింగే ఉండదు మనకి. అంటే అసలు మనం ముసలి వాళ్ళు అవ్వం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాక్ట్ కాపీ తయారవ్వదు.
అది కాపీ తయారైనప్పుడల్లా ఈ టెలోమీర్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెంత్ తగ్గిపోతుంటుంది. సో లెంత్ తగ్గిపోయింది అంటే ఏజింగ్ అయినట్టు, అంటే వయస్సు మీద పడుతున్నట్టు అనమాట. అంటే ఇలాగ సెల్స్ క్రియేట్ అవుతున్నప్పుడల్లా ఆ లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ టెలోమీర్స్ లెంత్ తగ్గిపోయే కొద్దీ మనం ముసలివాళ్ళు అయిపోతుంటాం. లాస్ట్కి ఏంటంటే ఇంక అంత అయిపోయి లాస్ట్కి ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా తగ్గడం ఇంకేం ఉండదు అనమాట. అంత చిన్నగా అయిపోయాక లాస్ట్ అండ్ ఫైనల్ సెల్ రీక్రియేషన్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా సెల్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా సెల్ ఫైనల్ డెత్ అనమాట. ఇంకా క్లోన్ని తయారు చేసుకునే కాన్సెప్ట్ ఉండదు. సో అప్పుడు మనిషి చనిపోతాడు అనమాట, ఇలా బాడీలో సెల్స్ అన్ని చనిపోయిన టైంకి. సో ఇది యాక్చువల్లీ అంటే ఏజింగ్ ప్రాసెస్లో మీకు టెలోమీర్స్ ఈ విధంగా మీకు చెప్తాయి అనమాట, మీరు ఇంత ముసలితనం వచ్చేస్తుందని చెప్పి. సో ఒకవేళ మీ ఫిజికల్ ఏజ్ 40 అయినా మీ టెలోమీర్స్ బాగా అరిగిపోయినాయి అనుకోండి, మీ ఏజింగ్ 50 or 60 ఉంటుంది. సో అండ్ ఒకవేళ మీ ఫిజికల్ ఏజ్ 70 అయినా, అంటే మీరు పుట్టింది 70 ఏళ్ళ క్రితం అయినా, మీరు చాలా అద్భుతమైన హ్యాబిట్స్ తోటి, అద్భుతమైన లైఫ్ స్టైల్ తోటి వర్కౌట్స్ చేసి, మంచి ఫుడ్ తీసుకుని, మంచి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే, ఎస్పెషల్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే 70 years అయినా కూడా మీ యాక్చువల్ టెలోమీర్స్ ఏజ్ 50 or 55 ఉండొచ్చు. అంటే మీ 70 years క్రితం పుట్టినా కూడా మీ బాడీ ఏజ్ 50లోనో 55లోనో ఉండొచ్చు అనమాట. సో ఇదే కాన్సెప్ట్ మీద ఈ టెలోమీర్స్ లెంత్ తగ్గకుండా ఆపడం కానీ పెంచడం కానీ చేసి ఒక పెప్టైడ్ని సైంటిస్టులు కనిపెట్టారు. ఇలాంటివి ఇంకా చాలా పెప్టైడ్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్క దాని గురించి మీకు చెప్తుంటాను. పెప్టైడ్స్, కొన్ని సప్లిమెంట్స్, కొన్ని ఇలాంటి కెమికల్స్ ఉన్నాయి. నేను ఏది ఏ లెవెల్లో పనిచేస్తే, ఏ స్టేజ్లో ఉన్నది, వాటి ఎక్స్పెరిమెంట్ లెవెల్ అది నేను ఇంకా చెప్తూ ఉంటాను. సో అందుకనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీకు చెప్తూనే ఉంటాను ఫ్యూచర్లో. సో ఎనీవే, ఇది ఏంటి, దీని పేరు ఎపిటెలాన్, అంటే EPITALON, ఎపిటెలాన్. ఈ రీసెర్చ్ కెమికల్ ఇదేం చేస్తుందంటే, ఈ టెలిమోస్ ఏవైతే ఈ సెల్స్ మళ్ళీ ప్రొడ్యూస్ అయినప్పుడు లెంత్ తగ్గిపోతున్న ఈ టెలిమోస్ ఏవి ఉన్నాయో వాటి లెంత్ని తగ్గకుండా ఆపుతుంటాయి. అంటే సింపుల్, లెంత్ తగ్గితే మీకు ముసలితనం వస్తుంది. సో ఇది మీరు తీసుకుంటే లెంత్ ఎంత తగ్గుతుందో అంత తగ్గకుండా ఆపేస్తుంటుంది, ఆపడానికి ట్రై చేస్తుంటుంది. సో లెంత్ ఎనీవే తగ్గుతుంది, కానీ తగ్గి లెవెల్ని తగ్గిస్తుంది. ఈ టెలోమీరేజ్ లెవెల్స్ని పెంచి, అంటే మీ బాడీలో మీ ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఆల్మోస్ట్ ఒక 12-13 years బ్యాక్ కనిపెట్టారు. కనిపెట్టి దీన్ని ఫస్ట్ ఎలకల మీద ప్రయోగించారు. ఎలకల మీద చాలా మంచి సక్సెస్ఫుల్గా దీని రిజల్ట్స్ వచ్చాయి. ఒక 2 years ఉన్న ఎలక కాస్త 2 months ఉన్న ఎలకలాగా కన్వర్ట్ అయిపోయింది. ఎలకల మీద దీన్ని అప్లై చేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. అదే మనుషుల మీద కానీ వచ్చింది అంటే ఒక 70 ఏళ్ళ వ్యక్తి ఒక 25 ఏళ్ళ వ్యక్తిలాగా తయారైపోవచ్చు. రియల్గా ఇది జోక్ కాదు. 70 ఏళ్ళ వ్యక్తికి మనం ఇది పర్ఫెక్ట్లీ ఆ వేలో చేస్తే మెల్లిమెల్లిగా ఈ మొసలి సెల్స్ కాస్త రీప్లేస్ అవుతూ ఆ 70 ఏళ్ళ వ్యక్తి, మీరు ఒక సినిమా చూసుంటారు, క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ అని. అది కొంతమంది తెలుసుండొచ్చు, హాలీవుడ్ మూవీస్ ఫాలో అయ్యే వాళ్ళు తెలుస్తుంది. అందులో కొంచెం డెఫినెట్ కానీ ముసలితనం నుంచి పడుచవడం అనే ఒక స్టేజ్ ఉంటుంది అందులో. ఆ టైప్లో నిజంగా జరగచ్చు. అయితే ఆ టైప్లోనే, ఆల్మోస్ట్ ఆ టైప్లోనే ఎలకల మీద ఇది పనిచేస్తుంది. మనుషుల్లో ప్రయోగించినప్పుడు ఆ లెవెల్లో కాకపోయినా చాలా అద్భుతంగా పనిచేసింది. అంటే మనుషుల ఏజింగ్ చాలా స్లో అయింది. ఎంత స్లో అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్పాలంటే 25 to 30% మధ్యలో స్లో అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీ ఏజ్ 60 అనుకోండి, మీరు ఇప్పుడున్న మీ బాడీ ఫిజికల్ హెల్త్ని బట్టి, ఫిజికల్ కండిషన్ బట్టి మీరు 80 years దాకా బ్రతకగలరు. అంటే 20 years మీకు లైఫ్ స్పాన్ ఉంది. ఇది ఒక 25% పెంచుతుంది, లేకపోతే 30% పెంచుతుంది. అంటే ఈ రేంజ్లో ఉంది. సో అంటే ఒక 30% పెంచింది అనుకున్నాం. అంటే ఏంటి, మీకు ఎవ్రీ 10 yearsకి 3 ఏళ్ళు యాడ్ అవుతాయి. అంటే 20 years మీరు బ్రతకాలంటే ఇంకో 6 years ఎక్స్ట్రా బ్రతకాలి. అంటే 60 అయితే మీరు యాక్చువల్లీ ఇదే కండిషన్లో, ఇదే లెవెల్లో ఏజింగ్ అవుతూ ఉంటే 8 years బ్రతకాల్సిన మీరు ఇది వాడితే 60 years నుంచి 86 years దాకా బ్రతుకుతారు. సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 50 years అనుకోండి, ఇంకా లైఫ్ స్పాన్ పెరుగుతుంది యాక్చువల్లీ. ఒకవేళ మీరు 50 years మీద ఏజ్, మీరు 80 బ్రతకాలి. సో 30 into 3 9 ఏళ్ళు ఇంకా ఎక్స్ట్రా బ్రతుకుతారు. అంటే 50 years ఏజ్ మీరు ఇలాగే మీద ఉంటే 8 years బ్రతికి వాళ్ళు ఇది వాడితే 89 years బ్రతుకుతారు. అది.
సో ఆ లెవెల్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చినాయి. అయితే ఇంకా ఇది పబ్లిక్‌లో అంత ఈజీగా మనకి అందుబాటులోకి లేదు. ఇది రీసెర్చ్ కెమికల్. ఇది ఆహ్, అంటే అఫీషియల్‌గా మనం దీన్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకూడదు. మనం కూడా డైరెక్ట్‌గా కొనకూడదు. మనం రీసెర్చ్ చేస్తున్నాము అని చెప్పి కొనుక్కోవచ్చు. రీసెర్చ్ కెమికల్ అంటే అదనమాట. సో దీన్ని చాలామంది యూఎస్‌లో దీన్ని వాళ్ళ మీద వాళ్ళే ప్రయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు కాబట్టి. వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళందరిది కూడా మెటబాలిజం పెరిగింది. ఎస్పెషల్లీ వాళ్ళ స్లీప్ అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఇది స్లీప్ కెమికల్ మెలాటోనిన్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళ కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం పెంచుతుంది. అంటే వాళ్ళ డయాబెటిస్ లెవెల్‌ని కూడా తగ్గిస్తుంది. సో ఇది మళ్ళీ ఏంటి తీసుకోవడం కూడా చాలా ఈజీనే. ఎలా అంటే ఇయర్‌కి 2 టైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరిలో ఉన్నాం అనుకుందాం. జనవరిలో ఒక 20 డేస్ ఎవ్రీ డే మార్నింగ్ మన షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఇన్సులిన్ ఇంజెక్షన్ లాగా. అలా ఇన్సులిన్ ఇంజెక్షన్ తోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంజెక్షన్ ఫామ్‌లో వస్తుందనమాట. ఇది అలాగా 20 డేస్ తీసుకోవాలి. 6 మంత్స్ గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ 20 డేస్. మళ్ళీ 6 మంత్స్ గ్యాప్, మళ్ళీ 20 డేస్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది ప్రస్తుతానికైతే చాలా ఎక్స్‌పెన్సివ్. ఈవెన్ యూఎస్‌లో కూడా. ఇండియాలో అవైలబిలిటీ లేదు. చైనాలో అవైలబిలిటీ ఉంది. బట్ చైనాలో ఎంతవరకు మనం దాన్ని నమ్మొచ్చు అనేది గ్యారంటీ లేదు. చైనాలో ఒక 10 కంపెనీస్ తయారు చేస్తే అందులో 9 కంపెనీస్ కల్తీ అండ్ ఫేకే ఉంటాయి. సో వీ కాంట్ ట్రస్ట్ చైనీస్ ప్రొడక్ట్స్. అండ్ ఈవెన్ ఇన్ యూఎస్ఏ చాలా తక్కువ ల్యాబ్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీనికి పెద్ద క్యూ ఉంటుంది ఇది కావాలంటే. సో యూఎస్‌లో ఉన్నవాళ్ళు కూడా దీన్ని టెస్ట్ చేద్దాము అంటే వాళ్ళకి అందుబాటులోకి రావడం కూడా కష్టమే ఇది. దీనికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు దీని మీద. చాలామంది వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళ నుంచి అన్ని పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ వస్తున్నాయి. లేకపోతే న్యూట్రల్ ఫీడ్‌బ్యాక్స్ వస్తున్నాయి. కొంతమందికి ఇది పని చేస్తుందా లేదా అనే విషయం తెలియట్లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. అంటే మనకి ఏజింగ్ అనేది చాలా స్లో ప్రాసెస్. ఏజింగ్ డిలే అయింది అనే విషయం కూడా తెలియడం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. బట్ ఎనీవే ఓవరాల్ ద రిజల్ట్స్ ఆర్ గుడ్. సో డిస్క్లైమర్ అగైన్, నేను ఇది తీసుకోమని మీకు సజెస్ట్ చేయట్లేదు. ఇది ఉంది అని మాత్రం చెప్తున్నాను. ఫ్యూచర్‌లో ఇలాంటివి ఇంకా చాలా ప్రస్తుతానికి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. నేను మీకు నా నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా నేను మీకు చెప్తూ ఉంటాను. ఇలా యాంటీ ఏజింగ్‌కి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి, మనకి ఎలాంటివి ఎప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి. నాకు తెలిసి ఈ ఎపిటిలిన్ మనకు అందుబాటులోకి రావడానికి ఇంకా అట్లీస్ట్ 10 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఇలాంటి యాంటీ ఏజింగ్ డ్రగ్స్‌ని ఎఫ్‌డీఏ అంత ఈజీగా అప్రూవ్ చేయదు. అది అప్రూవ్ చేసేంత వరకు మన ఇండియాలోకి ఇవి రావు. సో ఇట్స్ నాట్ ఈజీ. బేసికల్లీ యాంటీ ఏజింగ్ అనేది ఒక డిసీజ్ కింద, ఏజింగ్ అనేది ఒక డిసీజ్ కింద ఇంకా ఎఫ్‌డీఏ దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఏజింగ్ అనేది నా దృష్టిలో డిసీజ్‌లన్నిటికీ బాబు. అంటే డిసీజ్‌లకే డిసీజ్. ఎందుకని అంటే ఏజింగ్ వల్లనే మనకు అన్ని డిసీజెస్ వస్తాయి. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినా, డయాబెటీస్ వచ్చినా, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇవన్నీ మనం ఓకే మనం ఆ ఫుడ్ తిన్నాం కాబట్టి ఇది వచ్చింది, ఇది తిన్నాం కాబట్టి ఇది వచ్చింది అనుకుంటాం. బట్ బేసికలీ ఏంటంటే ఇదంతా మనకు రావడానికి కారణం ఏజింగ్. ఏజింగ్ అవుతూ ఉంటాం. ఏజింగ్ అవుతూ మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ తప్పుతుంటాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పాక ఇన్సులిన్ రెసిస్టెన్స్, దాంతో డయాబెటీస్, దాంతో హార్ట్ ఇష్యూస్. సో ఇలాగా ఇది స్టార్టింగ్ పాయింట్ ఏజింగ్ అనమాట. సో ఏజింగ్ అనేది డిసీజ్ కింద కన్సిడర్ చేయాలి ఎఫ్‌డీఏ. ప్రస్తుతం చేయట్లేదు. బట్ ఇది ఎప్పుడైతే కన్సిడర్ చేస్తుందో ఇలాంటి యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ని అది వీటి ఎక్స్పెరిమెంట్స్కి ఒప్పుకుంటుంది. వీటిని జనాల్లోకి తీసుకురావడానికి కూడా ఒప్పుకుంటుంది. ఇది కానీ అంటే ఇలాంటి యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి అంటే అనేక ఏజింగ్ రిలేటెడ్ జబ్బులకి మందుల సేల్స్ తగ్గిపోతాయి. సో ఈ బిగ్ ఫార్మా దీన్ని ఆపుతుంది అని కూడా చాలామంది అంటుంటారు. సో ఎనీథింగ్ ఓకే, టాపిక్ ఎక్కడికో వెళ్ళింది. బట్ ఎనీవే బేసికలీ ఏంటంటే ఈ ఎపిటలాన్ అనేది నా దృష్టిలో నాకు ప్రస్తుతం కనిపిస్తున్న యాంటీ ఏజింగ్ పెప్టైడ్స్ కానీ, యాంటీ ఏజింగ్ కెమికల్స్ కానీ నేను రీసెర్చ్ చేసిన వాటిల్లో నన్ను చాలా ఇంప్రెస్ చేసింది ఈ ఎపిటలాన్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తుంటాను. చూస్తూ ఉండండి. సైన్స్ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు అందుకనే ఎప్పుడూ మీ ఆశను కోల్పోవద్దు, నిరాశపడవద్దు. యాక్చువల్గా చనిపోవడం అనేది ఎవరు కోరుకోరు. ఏ ఏజ్లో కూడా కోరుకోరు. 90 ఇయర్స్ వచ్చినా వాళ్ళు కూడా బ్రతకాలి అనుకుంటారు తప్పించి ఓకే 90 ఇయర్స్ వచ్చేసింది ఇక నా టైం అయిపోయింది వెళ్ళిపోదాం అని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కళ్ళు బ్రతకాలని కోరుకుంటారు. ఇంకొక 200 ఏళ్ళు పోయాక అసలు చావు అనేది ఉండదు. ఒక జీవి ఉంది. ఆ జీవి ఏంటంటే ఆల్రెడీ ఎర్త్ మీద ఉన్న ఒక జీవికి చావు లేదు. అది ముసలితనం వచ్చాక అది వెంటనే పడుచుగా తయారై మళ్ళీ ముసలితనంకి వెళ్ళి మళ్ళీ పడుచుగా తయారవుతుంటుంది. అలాంటి జీవి ఆల్రెడీ ఉంది.
సముద్రంలో ఉంటుంది అది, దాని పేరు నాకు గబుక్కున గుర్తులేదు. బట్ అలాగా ఫ్యూచర్లో మనిషి కూడా అవుతాడు. అంటే ఎలా ఉంటుందంటే 80 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఈ సైన్స్ ఏం చేస్తుందంటే వాళ్ళని 20 ఇయర్స్ తీసుకెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు 20, 30 మధ్యలోనే ఆసిలేట్ అవుతూ ఉంటారు. ఇంకా 20 నుంచి 30కి వెళ్తారు. మళ్ళీ సైన్స్ వాళ్ళని 20కి తీసుకెళ్తుంది, మళ్ళీ 30కి వెళ్తారు. సో కొన్ని మేబీ అది 100 ఏళ్ళు పట్టొచ్చు, 200 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఫ్యూచర్లో మనిషికి చావు ఉండదు. ఇది నేను కన్ఫర్మ్గా చెప్పగలను. సో అందుకనే మీరు ఆశ కోల్పోవద్దు. మేబీ ఇంకో 10 ఇయర్స్లోనే ఇలాంటిది కనిపెట్టవచ్చు. సో జస్ట్ స్టిక్ ఆన్. మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్కువ కాలం బ్రతకడానికి ట్రై చేయండి. ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బ్రైట్. That's it for today. Please subscribe to my channel and share my videos and click on the bell button so that you can get my updates regularly. Okay, I will catch you tomorrow.